విజయవాడలో అదృశ్యమైనటువంటి యువకుడు. ఒకవైపు తల్లి ఆర్తనాదాలు, మరొక వైపు పోలీస్ అధికారిపై నేరుగా హత్య కేసు నమోదు. మరొక వైపు కోర్టు అత్యవసరంగా ఆదేశాలు, ఇంకోవైపు సీఎం చంద్రబాబు నాయుడు జోక్యం. సాయికృష్ణ కేసులో జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. అసలు సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడు? ఎందుకు సిఐపై నేరుగా హత్యారోపణల కేసు నమోదైంది? కోర్టు ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరచాలని ఆదేశించింది? ఈ కేసులో బయటపడుతున్నటువంటి విషయాలు ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారితీస్తున్నాయి. కేసులో మొట్టమొదటి సంచలన మలుపు సాయికృష్ణ అదృశ్యమైన ఘటనలో అత్యంత కీలక పరిణామంగా మారబోతుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చెందిన సిఐ నాగరాజుపై కేసు నమోదైంది. అది కూడా అసాధారణ కేసు కానే కాదు. నేరుగా హత్యారోపణలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ముందుగా ఇతర సెక్షన్లను నమోదు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం నేరుగా హత్యారోపణలతో కేసు నమోదు చేయడం ఈ వ్యవహారాన్ని మరింత సీరియస్ గా మార్చింది. ఇంకోవైపు తల్లి ఫిర్యాదు చేయడం, పోలీస్ కమిషనర్ వెంటనే ఆదేశాలు ఇవ్వటం. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి స్వయంగా మీడియా ముందుకొచ్చారు. ఆమె విజయవాడ పోలీస్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదును అందజేయడం జరిగింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ కూడా అయ్యాయి. దీంతో కేసు అధికారికంగా కొత్త దశలోకి ప్రవేశించింది. అంతేకాదు ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక అధికారిని కూడా నియమించడం జరిగింది. మరొక వైపు కోర్టు కొన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసులో రెండో అతిపెద్ద మలుపు కోర్టు ఆదేశాలు ఇవ్వటం. కోర్టు స్పష్టంగా చెప్పింది, కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు సంబంధించిన గత నెల రోజుల పాటు పూర్తి సీసీటీవీ ఫుటేజ్ ను భద్రపరచాలి అని, ఎక్కడా డిలీట్ చేయకూడదు, ఎక్కడా ట్యాంపరింగ్ జరగకూడదు అనేటువంటి కీలకమైన సూచనలను కోర్టు ఆదేశించింది. ఎందుకంటే రేపు ఈ ఫుటేజ్ మొత్తం కీలక సాక్ష్యంగా మారేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కాల్ డేటా కూడా మరింత కీలకం కానుంది. ఇక్కడతో కోర్టు ఆగలేదు. సాయికృష్ణ, సిఐ నాగరాజు మరియు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వీరందరి ఫోన్ కాల్ డేటా రికార్డులు, టవర్ లొకేషన్లు అన్నిటినీ భద్రపరచాలని కూడా ఆదేశించింది. ఇవన్నీ ఎందుకు అంత కీలకం అంటే, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉన్నారు, ఎవరికి ఎప్పుడు ఎవరు ఫోన్ చేశారు అనే అంశాలు రేపటి రోజున దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారబోతున్నాయి. ఈ పరిస్థితి ఇలా ఉంటే మరొక పక్క చంద్రబాబు నాయుడు ఈ కేసులోకి జోక్యం చేసుకోవడం జరిగింది. ఈ కేసు యొక్క ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వేగంగా స్పందించారు. ఉన్నత స్థాయి అధికారితో విచారణకు జరపాలని ఆయన ఆదేశించడం జరిగింది. దీంతో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ను విచారణ అధికారికంగా కీలకమైన కేసులో నియమించారు. ఆయన ఇప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్లి అందుబాటులో ఉన్న రికార్డులు, డాక్యుమెంట్లు, ఆధారాలను పరిశీలించినట్టు చెబుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి జూన్ 29 పైనే ఉంది. ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలక తేదీ జూన్ 29. ఎందుకంటే కోర్టు ఆదేశాల ప్రకారం ఆ రోజున సాయికృష్ణను కోర్టు ముందుకు హాజరుపరచాల్సి ఉంటుంది. ఒకవేళ హాజరుపరచలేకపోతే కోర్టు తదుపరి చర్యలు ఎలా తీసుకుంటుంది, దర్యాప్తు ఏ దిశగా వెళ్తుంది అనే అంశాలు మరింత ఆసక్తికరంగా, సంక్లిష్టంగా మారబోతున్నాయి. సాయికృష్ణ కేసు ఇప్పుడు సాధారణ మిస్సింగ్ కేసు స్థాయిని దాటి రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయమైన కేసుగా మారింది. ఒకవైపు హత్యారోపణలు, మరొక వైపు కోర్టు ప్రత్యేక ఆదేశాలు, ఇంకొక వైపు ఉన్నత స్థాయి విచారణ. ఈ మూడు పరిణామాలు గమనిస్తే రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు న్యాయ రాజకీయ వర్గాలు. అదేవిధంగా సాయికృష్ణ కేసుపై మీ అభిప్రాయంగా స్పష్టంగా తెలియజేయండి. కోర్టు ఆదేశాలు దర్యాప్తుకు కొత్త దిశ చూపుతాయా? ఈ కేసులో నిజాలు బయటపడతాయని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.